సెన్సిటివ్ గా ఉండటం తప్పు కాదండి, కానీ అతి సున్నితత్వంతో ఉండటం మాత్రం మనకి భారం అయిపోతుంది. ప్రతిరోజు ప్రతి నిమిషము మోటివేట్ గా ఉండాలని అంటే మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాదనమాట. ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా డిమోటివేట్ అయిపోతూనే ఉంటారు, అవ్వాలి కూడా అనమాట. ఏది ఏ ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా ఉంటే కూడా మనం కరెక్ట్ కాదు. మనం మనుషులం కాబట్టి అన్ని రకాల ఎమోషన్స్ మన జీవితంలో ఉండాలనేది చాలా న్యాచురల్ విషయం. కానీ ఈ సెన్సిటివ్ పీపుల్ ఏంటంటే ఎక్కువగా ప్రతిదాన్ని ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. చిన్న మాట అంటే చాలు, సపోజ్ నువ్వు అందంగా లేవు అని అన్నారు అనుకోండి, ఇక అంతే, ఇక వాళ్ళు అందంగా లేను అనుకొని నిజంగానే ఫీల్ అయిపోతూ ఇక ఆ బాధలోనే ఉంటూ ఉంటారనమాట. అందం అనేది మనకి మనసుకు సంబంధించింది. మన మనసు అందంగా ఉంటే ఖచ్చితంగా మనం అందంగా కనిపిస్తూ ఉంటాం. మన ప్రవర్తన అందంగా ఉంటే మనం చూసే వాళ్ళకి అందంగా కనిపిస్తూ ఉంటాం. మన మాట అందంగా ఉంటే మనం చూసే వాళ్ళకి అందంగా కనిపిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎంతో మంది సక్సెస్ ని సాధించారు. సక్సెస్ ని సాధించిన ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? దీనిని బట్టి ఆలోచించినప్పుడు అందం అనేది మన సక్సెస్ కి ఏమాత్రము అడ్డం కాదు. మన అంతర్గతంగా ఉండే మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో బాహ్యంగా కూడా మనకి అందాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే అందంగా లేరు అని కించపరచాలని చూస్తే మీ యొక్క బాహ్య సౌందర్యాన్ని మీరు గుర్తెరగండి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని కృంగిపోతూ మీ మీద మీరు సందేహాన్ని మాత్రం పెంచుకోకండి. ఆల్ ది బెస్ట్.